నమస్కారం. అవర్ సాయిల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఛానల్కు స్వాగతం. మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మరియు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ యొక్క తెలుగు అనువాదం మన నేలలు పూర్తి జీవంతో. ఈరోజు మనం నేల నిర్వచనం గురించి తెలుసుకుంటున్నాము. నిర్వచనంగా పంటలు పండించడానికి అనువైన భూమిపైన పై పొరను నేల అంటాం. అంటే మనం ఏదైతే చూస్తున్నామో, మన కంటితో చూస్తున్నామో, ఏ నేల మీద అయితే మనం పంటలు పండిస్తున్నామో ఆ నేలనే మనం ఈరోజు ఆ పొర పైన మనం ఈరోజు పంటలు పండిస్తున్నాం. మరి బ్రక్మన్ నిర్వచనం ఏ విధంగా ఉంది? ఈ విధంగా ఉంది. నిర్వచనం ప్రకారం ఏమని ఇచ్చారంటే, వివిధ ఖనిజ పదార్థాలు, సేంద్రియ పదార్థాలు మరియు జీవరాశులతో కూడిన భూమి ఉపరితలంపై ఉన్నటువంటి సహజ సిద్ధమైన పదార్థాలని నేల అంటారు. అంటే సహజ సిద్ధమైన ఖనిజ పదార్థాలు ఏవైతే మినరల్స్ ఉన్నాయో అవన్నీ, అలాగే సేంద్రియ పదార్థాలు ఆర్గానిక్ మ్యాటర్ అంటాం కదా, అలాగే జీవరాశులు, దీన్ని ఆంగ్లంలో మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఇవన్నీ కలబోతే నేల అని బ్రక్మన్ మరియు బ్రాడీల నిర్వచనం ప్రకారం ఇవ్వడం జరిగింది. మరి డొకిచెవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త ఏమని చెప్పారు? వివిధ వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన మాతృశిలలు, ఖనిజ పదార్థాలు, సేంద్రియ పదార్థాలు కాలానికి అనుగుణంగా విచ్ఛిన్నమై విడివడిగా స్వాభూమిక అమరికలో మార్పులు పొంది జల, వాయు, సూక్ష్మ జీవులతో నిండి ఉన్న భూమిపై పంటలు పండించడానికి అనువైన సన్నని పొరనే నేల అంటారు. శిలలు, ఖనిజ పదార్థాలు మరియు సేంద్రియ పదార్థాల మిశ్రమమే ఈ నేల అని డొకిచెవ్ రష్యన్ శాస్త్రవేత్త ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. తర్వాతకు అనుగుణంగా ఈయనే మృతికా శాస్త్ర పితామహుడిగా పేరుగాంచారు. ఇక మనము కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, మనిషి తొలినాళ్ళు ఎలా జీవించాడంటే, చెట్లు అంటే పూర్తిగా చెట్లని కూల్చేసి తిండి గింజలు పండించుకోవడానికి భూసారం తిరిగిపోగానే తరిగిపోగానే మరో ప్రాంతంలో చెట్లను కొట్టి ఆ నేలను సాగు చేసేవాడు. దీన్నే పోడు వ్యవసాయం అని పిలిచేవాళ్ళు. అంటే ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఆ ప్రదేశంలో చెట్లను నరికేసి అక్కడ కొన్నాళ్ళు పంటలు పండిస్తారు. పంటలు పండించిన తర్వాత అక్కడ సారం ఎప్పుడైతే తరిగిపోతుందో ఆ నేలను అలాగే వదిలేసి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారనమాట. దీన్నే పోడు వ్యవసాయం అంటారు, లేదా దీన్ని ఆంగ్లంలో జూమ్ టైప్ కల్టివేషన్ అంటారు. ముఖ్యంగా ఇలాంటి వ్యవసాయ పద్ధతి మనం ఈశాన్య భారతంలో ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. అలాగే వర్షాధారంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ నీటి ప్రాధాన్యత తెలుసుకున్నప్పుడు మానవుడు క్రమంగా వ్యవసాయాన్ని నదీ పరివాహక మైదానాలకు విస్తరింపజేశాడు. అంటే కాలానుగుణంగా ఏం జరిగింది? పోడు వ్యవసాయాన్ని తెలుసుకుంటూ వర్షం యొక్క ముఖ్యత్వాన్ని, అలాగే నదీ పరివాహక నీరు మరియు భూసారంగా ఎక్కువ ఉండడం వల్ల నదీ ప్రవాహకం వైపు వెళ్ళి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. జీవనదుల నీరు పంట సాగుకు తోడ్పడమే కాకుండా భూసార పరిరక్షణ విషయం అవగాహన చేసుకోవడం వల్ల పోడు వ్యవసాయం వదిలి సుస్థిర వ్యవసాయం వైపు సాగారు. అలాగే నీటి యొక్క ముఖ్యత్వము, అలాగే భూసార ముఖ్యత్వం తెలుసుకున్న తర్వాత ఏమైంది? సాధారణంగా పోడు వ్యవసాయాన్ని నెమ్మదిగా వదిలిపెట్టి సుస్థిర వ్యవసాయం వైపు మనుగడ సాగించడం జరిగింది. అలాగే ఏమైందంటే, దీంతో అంటే సుస్థిర వ్యవసాయం ఎప్పుడైతే ప్రారంభించారో మనిషి, దీంతో నేల ధర్మాలు, నేల సారము, నేల ఉత్పాదకతను గురించి అవగాహన సంతరించుకున్నాడు. భౌగోళంపై ఒక వంతు నేల, 3 వంతుల నీటి కప్పబడి ఉంది కనుక నేల విస్తారం పెంచడానికి వీలు కాదు. అంటే పూర్తిగా నేల వంతు చాలా తక్కువగా ఉంది, నీటి వంతు ఎక్కువగా ఉంది. కాబట్టి మనము నేల వంతు ఎక్కువగా పెంచడానికి వీలు పడదు. సో దీంతో పాటు నేల ఆధునిక యుగంలో నేల వ్యవసాయం చేయడానికే కాకుండా, అంటే మనిషి అవసరాలు పెరగడం కొద్దీ ఇతర అవసరాలకు కూడా నేల అవసరపడింది. రాను ఏమవుతుంది? వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గిపోతుంది. ఉదాహరణకు సారవంతమైన భూమి మరియు జలవనరులలో గృహ మరియు పారిశ్రామిక వాడలుగా నిర్మాణానికి వినియోగించుకోవడం, కోట్లాది రూపాయల ఖనిజ సంపన్ను భూమి నుంచి త్రవ్వి తీయడం జరిగింది. అనగా ఎక్కువగా ఈ జనాభా పెరగడం వల్ల ఇతర మనిషి అవసరాలకు ఈ భూమి అనేది వ్యవసాయంలో ఉన్నటువంటి భూమిని ఇతర అవసరాలు, అంటే గృహ నిర్మాణానికి కావచ్చు, లేకపోతే పారిశ్రామిక వాడల నిర్మాణానికి ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే కోట్లాది ఖనిజ సంపదను పూర్తిగా త్రవ్వి వేయడం జరుగుతుంది. సో ఈ త్రవ్వడం వల్ల ఏమవుతుందంటే, నేల అనేది పూర్తిగా ధ్వంసం అవడం కాకుండా సారం అనేది పూర్తిగా కోల్పోతుంది అనమాట. సో ఇదే కాకుండా విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు నేలలో వేయడం వల్ల భూమి ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. ఇలా అంటే విచక్షణారహితంగా ఎరువులు, పురుగు మందులు విపరీతంగా వాడడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని కాలాలు పోయిన తర్వాత ఆ భూమి అనేది వ్యవసాయానికి ఎందుకు పనికి రాకుండా పోతుంది.
అంతేకాకుండా అడవులు నరికివేయడం వల్ల భూమి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. అంటే అడవులు నరికేయడం వల్ల, దీన్ని కోతకు గురయడం అంటే ఆంగ్లంలో ఎరోషన్ అంటాం, సాయిల్ ఎరోషన్ కి గురవుతుంది. సో భూమి కోతకు గురవుతే ఏమవుతుంది, సారవంతమైన పైన ఉన్నటువంటి మట్టి పొర పూర్తిగా తొలగించబడుతుంది. తొలగించబడడం వల్ల ఏమవుతుంది, మనం ఆ నేల అనేది కింద ఉన్నటువంటి పొరలు వ్యవసాయానికి అంతగా అనుగుణంగా ఉండవు. సో అడవులు నరికేయడం వల్ల ఇది ఒక ప్రధానమైన సమస్య. అంతేకాకుండా భూసారాన్ని బట్టి ప్రాచీన కాలంలో, అంటే ప్రాచీన చైనాలో టాక్సేషన్ విధానం అంటే పన్ను విధానాన్ని కూడా అమలు పరిచారనమాట. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే భూసార ప్రాముఖ్యత ఎంత అవసరం అనేది మనకి చరిత్ర ఎన్నో విషయాలు చెప్తుంది అనమాట. ఐసిఆర్, జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ గైడెన్స్ ప్రోగ్రామ్ లేదా ఐబిబిఎస్ బ్యాంకింగ్ గైడెన్స్ ప్రోగ్రామ్, ఇతర పోటీ పరీక్షలకు అగ్రి ఛాలెంజ్ అకాడమీని సంప్రదించగలరు. మా చరవాణి సంఖ్య ఈ పైన డిస్ప్లే మీద చూపించబడుతుంది. అలాగే కింద ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్కారం.